మీడియాతో వేదిక మీద మాట్లాడిస్తాను. పెందుర్తి మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలైన శ్రీమతి గండెటి మాలత్యను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకముగా నిర్వహించదనని భగవంతుని పేర ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్టతో ధృవపరుచుచున్నాను. ఎవరన్నా ఒక యజ్ఞం మొదలెట్టినప్పుడు దాన్ని పరిపూర్ణంగా కష్టపడి ఇష్టపడి నాతో నడిచి నేను ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళిన కొంతమంది మిత్రులు ఉన్నారు. వారందరికీ పేరు పేరున ముఖ్యంగా 10-15 రోజులు బయట ఉండాల్సి వచ్చినా, పిల్లల చదువు ఇబ్బంది కలిగినా, మరి ఇక్కడ పనులన్నీ వదులుకుని భార్యలతో పాటు వచ్చిన మా సోపర్లకు కూడా మా పోషణం కానీ, మా రాజుగారు ఇక్కడ మా గిరికి కానీ, అలాగే అతి పెద్ద సోపరు నగేష్ కానీ వీళ్ళని తీసుకురావటంలో ఎప్పుడు కూడా మనతో తోడండి కార్యక్రమాలు నిర్వర్తించిన ప్రకాష్ కానీ, మరి దేవాడి నుంచి కూడా వాళ్ళతో కలిసి ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ మానిటర్ చేస్తూ ఇక్కడ అక్కడ అన్ని కార్యక్రమాలు చూసిన నా పిఏ శ్రీనివాసుకి కానీ, ఇప్పుడు ఆడి పేరు చెప్పలేదు అనుకోండి, నేను పనికి తప్ప మిగతా దానికి పనికిరాను అనుకుంటాడు. అలాగే ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ నియోజకవర్గ స్థాయి నాయకుడి నుంచి కింద వరకు ఈ కార్యక్రమాన్ని బలపరిచి మద్దతిచ్చి తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ ముగ్గురికి సభ్యులు ఉన్నారు. 7గురిలో 3 పార్టీలకు ఉన్నారు. నాకు సహకరించిన ప్రతి ఒక్క వ్యక్తికి పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. చాలా ఒక కార్యక్రమం చేయాలంటే అది మొదలు పెట్టేప్పుడు ఎంపీటీసీ నా దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని కారణాల వల్ల అభివృద్ధి జరగకపోవటం వల్ల ఈ నిర్ణయం తీసుకుంటున్నాము, మీరు సహకరించాలన్నప్పుడు మద్దతు ఉందో లేదో చెక్ చేసుకున్నప్పుడు మద్దతు వచ్చింది అన్నప్పుడు ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నేను కూడా ఇందాక గొల్లు రామనాయుడు గారు చెప్పినట్టు రాజకీయాలు ఎలా పడితే అలా చేసే నాయకుడిని కాదు. ఒక చిత్తశుద్ధిగా ఒక పద్ధతిగా రాజకీయాలు చేశాను. ఇప్పటి వరకు కూడా 1-2 సార్లు కొద్ది గట్టిగా కూడా చెప్పవటం జరిగింది. ఇక్కడ మీరు గమనించాలి, బలం ఉన్న అన్ని చోట్ల మేము దించేస్తామని కాదు, మారుస్తామని కాదు. మీకు దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సబ్బవరం మండలంలో వైస్ ఎంపీపీ ఎలక్షన్ పెట్టి జనసేన గెలుచుకుంది. అంటే అందరూ ఓటేస్తేనే మద్దతు ఉంటేనే వైస్ ఎంపీపీ అవుతారు. అంటే మేము ఎంపీపీని కూడా మార్చే పరిస్థితి మాకు అక్కడ ఉంది. కానీ ఒక బాధ్యత గల పదవుల్లో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, ఎంపీపీ అవ్వచ్చు, జడ్పీటీసీ అవ్వచ్చు, అందరినీ కలుపుకెళ్ళలేకపోతే, అందరికీ నచ్చినట్టుగా పాలన చేయకపోతేనే ఇలాంటి కార్యక్రమం జరుగుతుంది. మరి ఇది సేమ్ మేము మాకు బలమైన అన్ని చోట్ల దించుకుంటూ పోవాలంటే మాకు సభవరం కూడా పెద్ద పని కాదు.
కేవలం ఏంటంటే మండలంలో ఎక్కడైతే పాలన కుంటుపడిందో, ఎక్కడైతే అసలు కరెక్ట్గా జరగట్లేదో, ఎక్కడైతే అందరినీ కలుపుకెళ్ళలేకపోతా ఉన్నారో వాటి మీద దృష్టి పెడతాం. నచ్చినట్టుగా పాలన చేయకపోతేనే ఇలాంటి కార్యక్రమం జరుగుతుంది. మరి ఇది సేమ్ మేము మాకు బలమైన అన్ని చోట్ల దించుకుంటూ పోవాలంటే మాకు సభవనం కూడా పెద్ద పని కాదు. కేవలం ఏంటంటే మండలంలో ఎక్కడైతే పాలన కుంటుపడిందో, ఎక్కడైతే అసలు కరెక్ట్గా జరగట్లేదో, ఎక్కడైతే అందరినీ కలుపుకెళ్ళలేకపోతా ఉన్నారో వాటి మీద దృష్టి పెడతాం. దానిలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకోవటం, ఈ రోజున మా మాలతి ఎంపీపీ అవడం అనేది ఇది జరిగిన నేపథ్యం అని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరొక విషయం, మా ఎంపీటీసీలకు కానీ మా ఎంపీపీ మాలతి భుజస్కంధాల మీద ఒక గురుతరమైన బాధ్యత ఉంది. ఈ రోజు నుంచి మనం ఒకళ్ళ పదవి నుంచి తప్పించి అప్రజాస్వామికంగా ఉన్నారు అని చెప్పి మనం పదవి అవిశ్వాస తీర్మానం పెట్టి గెలిచాం అంటే ప్రజల్లో కానీ రాజకీయ వర్గాల్లో కానీ మన మీద ఒక అంచనాలు ఉంటాయి. వాళ్ళు దించారు, మరి వీళ్ళేం చేశారు అంటే మనం చేశామని చెప్పుకోవడానికి బ్రహ్మాండంగా మీరు పని చేయాలి, కష్టపడి చేయాలి. అన్ని పంచాయతీల్లో కూడా పార్టీలకు అతీతంగా మీరు డెవలప్మెంట్ చేయాల్సిన బాధ్యత మీ భుజస్కంధాల మీద ఉందన్న విషయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు అనేది కూడా ఈ మీటింగ్ ద్వారా నేను హెచ్చరిస్తా ఉన్నా. పదవి అనేది బాధ్యత, పదవి అనేది అలంకారం కాదు, పదవి అనేది ఒక అధికారం కాదు, పదవి అనేది ఒక బాధ్యత అని నేను ఫీల్ అవుతాను. మీరు కూడా అదే ఫీల్ అవ్వాలి. దించడంతో మన పని అయిపోలేదు. ఈ మండలంలో ఎన్డీఏ కూటమి తీసుకున్న నిర్ణయం వల్ల అభివృద్ధి జరిగింది కానీ ఇంకేమీ అరాచకాలు జరగలేదు, లేకపోతే ఎవరిని ఇబ్బంది పెట్టినంత గొప్ప అభివృద్ధి జరిగిందని మనం పేరు తెచ్చుకున్న రోజే ఈ చేసిన కార్యక్రమానికి సార్థకత ఉంటుందన్నది కూడా నా విశ్వాసం, నా నమ్మకం. ఈ డెవలప్మెంట్లో ఏ రోజు కూడా నేను బాధపడిన విషయం ఏంటంటే ఏ రోజు కూడా ఈ మండలానికి ఇది చేద్దామని చెప్పి గడిచిన సంవత్సరాల కాలంలో నాతో ఒక్కరోజు కూడా కూర్చున్న పాపాన, అడిగిన పాపాన పోలేదు. మీరైతే ప్రతిరోజు నా ఎంటపడాలి. రేపటి నుంచే మీరు 7 మిగతా 2 ఎంపీటీసీలతో మీటింగ్లు చేయాలి, మీ డిపార్ట్మెంట్ అధికారులతో రివ్యూ చేయాలి. ఏ పంచాయతీకి ఏది అవసరం ఉందో మీరు లిస్టు తయారు చేసుకుని వారం రోజుల్లోనే ఎంత నిధులు అవసరం అవుతాయి, మండల పరిషత్తులు ఎంత ఉన్నాయి, జిల్లా పరిషత్ నుంచి ఏం చేస్తాం, పంచాయతీ రాజ్ నుంచి ఏం చేస్తాం, ఇలా అన్ని డిపార్ట్మెంట్ల నుంచి ఎక్కడెక్కడి నుంచి నిధులు సమకూర్చుకుంటాం అనేది అలుపేరకుండా వారం రోజుల్లో మీ మార్పు మీరు చూపించకపోతే నేను కూడా తప్పు చేసిన వాడిని అవుతానన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. పని ద్వారానే ఈరోజు నేను ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా, గతంలో 2 సార్లు ఎమ్మెల్యే అయినా ఇప్పుడు సంవత్సరాలు ఎమ్మెల్యే అయినా నా పని నన్ను కాపాడుతుందన్న విషయాన్ని కూడా మీకు మరోసారి నేను గుర్తు చేస్తా ఉన్నాను. గడిచిన సంవత్సరాల కాలంలో మనం ఆర్ఎన్బి రోడ్లు కానీ, పంచాయతీరాజ్ రోడ్లు కానీ, అర్బన్లో రోడ్లు కానీ, అలాగే ఇరిగేషన్ నుంచి డబ్బులు తెచ్చుకోవడంలో కానీ, ఎన్ఆర్జీఎస్ ద్వారా పంచాయతీల్లో రోడ్లు వేసుకున్న దానికి కానీ ఏదన్నా కానీ మనం దగ్గర 400 కోట్ల పైన ఈ నియోజకవర్గానికి డబ్బులు లేని ప్రభుత్వంలో, నిధులు లేని ప్రభుత్వంలో 400 కోట్ల సంవత్సరంలో ఖర్చు పెట్టామంటేనే అది ఎన్డీఏ కూటమి యొక్క చిత్తశుద్ధి, ప్రజల పట్ల వారికి ఉన్న అభిమానం, నమ్మకం. దాన్ని మీరు కూడా అలవర్చుకోవాలి. ఏదో వచ్చింది పదవి, ఈరోజు ప్రమాణ స్వీకారం చేశాం, వాళ్ళని దించాం, మనం ఎక్కాం, అక్కడతో అయిపోయిందంటే మాత్రం నేను మిమ్మల్ని ఊరుకోను, మిమ్మల్ని వెంటాడేస్తానన్న విషయాన్ని కూడా ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. మీరు పని చేయాలి, నాతో పని చేయించుకోవాలి. అన్ని పంచాయతీల్లో మీరు శభాష్ అని రేపు పొద్దున్న గడిచే 7 మాసాలు 8 మాసాల తర్వాత వచ్చే ఎలక్షన్లో మన పంచాయతీలు కానీ, ఎంపీటీసీలు కానీ గెలుపు అనేది నల్లేరు మీద నడకలాగా జరగాలి తప్ప ఇంకొకటి మీ వల్ల జరగకూడదన్న విషయాన్ని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. దానికి
ఈ వేదిక ద్వారా ఇంకో విషయం చెప్దాం అనుకున్నాను. చాలా చోట్ల ఇన్ఫ్లుయెన్స్లు ఉంటాయి, డబ్బులు ఖర్చు పెడతారు, ఎన్నో రకాల ఆశ చూపించి లోపరుచుకుని ఎంపీపీలు దించడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ నిజాయితీగా నేను చెప్తా ఉన్నాను, మా వాళ్ళ ఎవరికి కూడా నా మీద నమ్మకం తప్ప ఎవరికి కూడా కప్పు కాపీ కూడా నేను ఇవ్వలేదన్న విషయాన్ని కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. అంత నమ్మకంగా మీరు నా దగ్గరకు వచ్చారు కాబట్టి రాజకీయ పరంగా కానీ మీ గ్రామాల్లో డెవలప్మెంట్ విషయంలో కానీ నేను రాజీ లేకుండా మీకు సహకారాన్ని అందిస్తాను. చేయాలన్న మనసు మీకు ఉంటే పనులు ఆటోమేటిక్గా అవుతాయన్న విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. దానికి స్థానిక పెద్దలందరూ కూడా సహకరించిన వాళ్ళకి, సీనియర్లందరూ కూడా వారికి మండల నాయకులు కానీ నియోజకవర్గ స్థాయి నాయకులు కానీ గతంలో పెద్ద పెద్ద పదవులు చేసిన నాయకులు కానీ మీ అనుభవాన్ని, మీ తాలూకా సహకారాన్ని, మీ తాలూకా సూచనల్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళని నడిపించండి, వాళ్ళని ఆశీర్వదించండి. మనం మళ్ళీ చెప్తా ఉన్నాను, ఇది ఎవరినో దించి ఏదో మనం సాధించాలనేది కాదు, అభివృద్ధి కోసమే అనే ఒకే ఒక్క ఆలోచనతో మీరు ముందుకెళ్ళాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దీనిలో భాగస్వాములయ్యి సహకరించిన ప్రతి ఒక్క వ్యక్తికి, ఇక్కడ పేర్లు చెప్పవచ్చు చెప్పకపోవచ్చు, ప్రతి ఒక్క వ్యక్తికి నా మనస్ఫూర్తిగా నా ఉదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఇప్పుడు మాలతి గారు వారిని ఎన్నుకున్నందుకు, వారి మీద గురుతరమైన బాధ్యతలు పెట్టినందుకు ఎన్డీఏ కూటమికి, ఈ మండల ప్రజలకి వాడు కృతజ్ఞతలు తెలియజేస్తారని చెప్పి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను.